అందరికీ నమస్కారం. నా గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి నమస్కరిస్తూ ఈ రోజు నా ప్రసంగాన్ని వింటున్న ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలు అర్పిస్తున్నాను. నా పేరు ఓబయ్య అండి. కడప పిరమిడ్ సొసైటీలో సీనియర్ మాస్టర్గా 26 సంవత్సరాలుగా ఉంటున్నాను. 26 సంవత్సరాల క్రితం నేను ఒక పేషెంటును. అనేక రకాల జబ్బులుండేవి నాకు. దినదినంగా గణంగా గడుపుతూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఇన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటూ తిరుగుతున్న తరుణంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు కడపకు రావడం, మహిళా సమాజంలో క్లాస్ జరుగుతుందని తెలుసుకొని వారి దగ్గరికి వెళ్ళి వారు చెప్పిన సందేశాన్ని విని వారు చెప్పినట్టుగా ధ్యానం చేసి 50 రోజులు రోజుకు 4 గంటలు 5 గంటలు 6 గంటలు ధ్యానం చేసి 50 రోజుల్లో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాను. ఆ తర్వాత గురువు గారి ఆదేశం మేరకు అందరికీ ధ్యానం నేర్పించమని ధ్యాన ప్రచారం చేయమని చెప్తే వారి ఆదేశాన్ని తీసుకొని అప్పటి నుంచి ఈ రోజు వరకు 26 సంవత్సరాల కాలంలో 4-5 రాష్ట్రాలు తిరిగి అనేక లక్షల మందికి ధ్యాన శిక్షణ ఇవ్వడం జరిగింది. ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని అని తెలుసుకున్నాను. అలాగే సాధకులకు ధ్యానులకు నేను ఇచ్చే సందేశం ఏమంటే, తప్పనిసరిగా ప్రతి మనిషికి ధ్యానం చాలా చాలా అవసరం. మానవుడు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలంటే, ఆనందంగా జీవించాలంటే, వైభోగంగా జీవించాలంటే ఆరోగ్యము మనశ్శాంతి ఈ రెండు తప్పనిసరి అవసరం. ఈ రెండు పుష్కలంగా ఇస్తుంది ధ్యానం. మానవుడు ఈ భూమి మీద ఏమి సాధించినా కూడా అన్నీ కూడా జీరోలే. ఏ రోజైతే ధ్యానం చేస్తాడో ఆ జీరోల పక్కన ఒకటి వచ్చి చేరి ఆ జీరోలకు విలువ వస్తుంది. కాబట్టి ధ్యానం తప్పనిసరి చేయాలి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఏదైనా ఈ ప్రపంచంలో ఉందంటే దాని పేరే ధ్యానం. మరి ఈ ధ్యానంలో ఉన్నత శిఖరాలు అందుకోవాలంటే మనం తప్పనిసరిగా పిరమిడ్లో ధ్యానం చేయాలి. పిరమిడ్ శక్తి చాలా అద్భుతమైనది తెలుసుకోవాలి. ప్రపంచ 7 వింతల్లో పిరమిడ్ ఒక అద్భుతమైన శక్తి. ఈజిప్ట్ పిరమిడ్ ప్రపంచ 7 వింతల్లో ఒక వింత. ఆ పిరమిడ్ శక్తి తెలుసుకున్న పిరమిడ్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రి గారు పిరమిడ్ల నిర్మాణాలకు నడుం బిగించి మాస్టర్లందరికీ పిరమిడ్లు కట్టించమని ఆదేశిస్తే ఆ ప్రయత్నంలో భాగమే కడప మాస్టర్లు అందరం కలిసి మా ఎస్పీ గారు అంజురాజన్ గారు సలహా మేరకు వారిచ్చిన సహాయంతో వారు ఇచ్చిన స్థలంలో అద్భుతమైన 30 పిరమిడ్ను నిర్మాణం చేసుకున్నాము. చాలా అద్భుతంగా కడప ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చింది పోలీస్ పిరమిడ్ ధ్యాన మందిరము. అందరము వచ్చి ఈ పోలీస్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరచే ఉంటుంది. అందరూ వందలాది మంది వచ్చి ధ్యానం చేసుకొని ఆరోగ్యంగా ఆనందంగా అద్భుతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ప్రజలందరికీ, కడప ప్రజలందరికీ ఇది అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకొని ధ్యానం చేసుకొని మనశ్శాంతిని ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటూ, అలాగే ధ్యానంలో ఉన్నత ఫలాలు పొందాలంటే, ఉన్నత శిఖరాలు ఎత్తాలంటే, అనుభవాలు పొందాలంటే, ధ్యానంలో మహోన్నత స్థితులు అనుభవించాలంటే మనం తప్పనిసరిగా ఆహార నియమాలు పాటించాలి. అలాగే పుష్కలంగా ఈ దేహానికి కావలసిన నీటిని కూడా అందించాలి. అథర్వణ వేదంలో 5 ధర్మాలు ఉన్నాయి. ఏమిటి 5 ధర్మాలంటే, నీటి ధర్మము, ఆహార ధర్మము, వ్యాయామ ధర్మము, విశ్రాంతి ధర్మము, విసర్జక ధర్మము. ఈ 5 ధర్మాలను ఎవరు పాటిస్తూ ధ్యానం చేస్తారో వారి జీవితం ధన్యమవుతుంది. 100-110 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. ఈ అథర్వణ వేదంలో ఉన్న నీటి ధర్మాన్ని గురించి మనం ఈరోజు పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నీటి ధర్మం ఏంటంటే, ఈ భూమండలం యావత్తు ఆ సృష్టికర్త 3 భాగాలు నీళ్లతోనూ 1 భాగం భూమితోనూ సృష్టించడం జరిగింది. మరి 3 భాగాలు నీళ్లున్నాయి ఈ భూమండలం అంతా, 1 భాగం మాత్రమే భూమి ఉంది. అలాగే ఈ మానవ దేహాన్ని ఆ సృష్టికర్త 3 భాగాలు వాటర్ నీళ్లతోనూ, 1 భాగం శరీరంతోనూ, కండరాలతోనూ, రక్త మాంసాలతోనూ సృష్టించడం జరిగింది. మరి ఈ దేహానికి ఏమి ఇవ్వాలి? 70% నీళ్ళు ఇవ్వాలి, 30% ఆహారం ఇవ్వాలి.
అది కాకుండా ఆహారం ఎక్కువ తీసుకొని నీరు తక్కువ తీసుకోవడం వల్ల అనేక జబ్బులు అలవాలమై జబ్బులన్నీ సంప్రాప్తించి మానవ జీవితం అంధకారం అవుతూ మానవ జీవితం వ్యర్థమవుతూ అనారోగ్యం పాలవుతూ సంపాదించిన డబ్బంతా కూడా ఆసుపత్రి పాలవుతా ఉంది. కాబట్టి దివ్యాత్మ స్వరూపుల్లారా పుష్కలమైన నీరు ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి అంటే రాత్రి పడుకునేటప్పుడు తప్పనిసరిగా బ్రష్ వేయాలి, 1 నిమిషం బ్రష్ వేయాలి, 1 నిమిషం పుక్కలించాలి, తర్వాత ధ్యానం చేసి పడుకోవాలి. ఆ తర్వాత ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు 1/2 లీటర్ తాగాలి. తర్వాత అర్ధగంట గ్యాప్ ఇచ్చి ఇంకొక 1/2 లీటర్ గోరువెచ్చని నీళ్లు తాగాలి. 7 గంటల లోపల ఆ నీరును 1 గంట గ్యాప్ ఇచ్చి 1 లీటర్ నీళ్లు తాగి తర్వాత నెంబర్ 1 నెంబర్ 2 ఫ్రీగా పూర్తి చేసుకోవాలి. 7 నుంచి 8 వరకు గ్యాప్ ఇవ్వాలి. 8 గంటలకు మనం టిఫిన్ తీసుకోవాలి. ఆ టిఫిన్ ఎలా తీసుకోవాలి? మంచి విటమిన్ టిఫిన్ తీసుకోవాలి. ఆకుకూరలు ఉండాలి, పండ్లు ఉండాలి, మంచి వేడి ఆహారం ఉండాలి. 1 చుక్క నీళ్లు తాగకుండా టిఫిన్ పూర్తి చేయాలి. టిఫిన్ పూర్తి చేసిన తర్వాత 2 గుక్కలు మాత్రమే గొంతు ఆహారం లోపలికి పోవాలి. ఆ తర్వాత 1.5 గంట గ్యాప్ ఇవ్వాలి. 1.5 గంట తర్వాత వాటర్ తాగడం స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత 1 గ్లాసు మధ్యాహ్నం 12 వరకు వాటర్ తాగాలి. 12 నుంచి 1 గంట వరకు గ్యాప్ ఇవ్వాలి. 1 గంటకు భోంచేయాలి. ప్రశాంతంగా భోంచేయాలి. 1 చుక్క నీళ్లు తాగకుండా భోంచేయాలి. భోజనం అయిన తర్వాత 2 గుక్కలు మాత్రమే తాగాలి. భోంచేసేటప్పుడు ప్రశాంతంగా టేస్ట్ను ఆస్వాదిస్తూ నమిలి మింగాలి. నాలుక రుచి తీసుకుంటుంది. రుచి నాలుక తీసుకొని శక్తిని దేహానికి ఇస్తుంది. ఆ శక్తిని పొందాలి. భోజనం పూర్తయిన తర్వాత 1 గుక్క 2 గుక్కలు నీళ్లు తాగాలి. ఆ తర్వాత 1.5 గంట గ్యాప్ ఇవ్వాలి. 1.5 గంట గ్యాప్ తర్వాత 1 గ్లాసు 2 గ్లాసు మామూలు ఆర్డినరీ వాటర్ తాగుతూ ఉండాలి. కూల్ వాటర్ ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవద్దు. కూల్ వాటర్ తాగడం వల్ల కిడ్నీస్ ఫెయిల్ అవుతున్నాయి, దేహం దెబ్బతింటుంది, అనారోగ్యం పాలవుతుంది. ఆ తర్వాత రాత్రి 7 గంటల వరకు అప్పుడు గ్లాసు తాగుతూ ఉండాలి. 7 గంటలకు స్టాప్ చేయాలి. 7 నుంచి 8 వరకు గ్యాప్ ఏమీ తీసుకోవద్దు. 8 గంటలకు ఆహారం మొదలు పెట్టాలి. 8 గంటలకు చక్కటి ఆహారం, సాయంత్రం ఆహారం, మంచి టిఫిన్, వేడి టిఫిన్ తినాలి. తక్కువ టిఫిన్ తీసుకోవాలి. ఆ టిఫిన్ను నమిలి మింగాలి. ప్రశాంతంగా టేస్ట్ను ఆస్వాదిస్తూ పూర్తి చేయాలి. టిఫిన్ అయిన తర్వాత 1 గుక్క 2 గుక్కలు నీళ్లు మాత్రమే తాగాలి. టిఫిన్ అయిన తర్వాత వెంటనే పడుకోకూడదు. కనీసం 30 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి. ఈ 30 నిమిషాలు అలా వాకింగ్ చేయడం కానీ వజ్రాసనం వేయడం కానీ జరగాలి. ఆ తర్వాత తప్పనిసరి బ్రష్ వేయాలి. బ్రష్ వేసి పుక్కిలించి నీటిగా శుభ్రంగా కడుక్కొని తర్వాత వజ్రాసనంలో కూర్చొని 10 నిమిషాలు 20 నిమిషాలు ధ్యానం చేయాలి. సుఖాసనంలో అయినా ధ్యానం చేసి మీ ఇష్టం వచ్చినంతసేపు అరగంట అయినా ధ్యానం చేసి శ్వాసను గమనిస్తూ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు యోగ నిద్రలోకి ఉంటారు మీరు. 2 నిద్రలు ఉన్నాయి. 1 యోగ నిద్ర, 2 రోగ నిద్ర. రోగ నిద్ర వద్దు మనకు, యోగ నిద్ర కావాలి. యోగ నిద్ర అంటే చక్కటి నిద్ర. దేవతలు కళ్ళేకొస్తారు. ప్రశాంతంగా నిద్రపోతాము. రాత్రి 2 గంటలకు మెలకువ వస్తుంది. ఎందుకంటే నీరు కావాలి దేహానికి. కాబట్టి వెంటనే లేచి 2 గ్లాసులు ఆర్డినరీ వాటర్ తాగి మళ్ళీ పడుకోవాలి. మళ్ళీ తెల్లవారుజామున 5కు 4కు 5కు లేచి ధ్యానం చెయ్యాలి. మళ్ళీ 6 గంటలకు వాటర్ తాగడం మొదలుపెట్టి 1/2 లీటరు అరగంట గ్యాప్ ఇచ్చి ఇంకొక 1/2 లీటర్ గోరువెచ్చని నీళ్లు తాగాలి. ఈ విధంగా ప్రతిరోజు 4 నుంచి 5 లీటర్ల ఆర్డినరీ వాటర్ ఈ దేహానికి అవసరం. ఏ నీళ్లు తాగుతున్నామో మన యూరిన్ అలాగే రావాలి. యూరిన్ పచ్చగా వచ్చిన, యూరిన్ మంటగా వచ్చిన, యూరిన్ రాకపోయినా, యూరిన్ దుర్వాసన వచ్చిన నీకు కిడ్నీస్ లో నీళ్లు లేవు. ఈ దేహానికి నీరు అవసరమని వెంటనే 1/2 లీటర్ ఈ వాటర్ తాగేసేయాలి. గ్యాప్ ఇచ్చి ఇంకొక 1/2 లీటర్ వాటర్ తాగాలి.
ఈ విధంగా ఈ నీటి ధర్మాన్ని తప్పనిసరిగా ఎవరైతే పాటిస్తారో దేహం ఆరోగ్యంగా ఉండి అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా 84 లక్షల జీవరాశులు ఆహారం తింటా, నీళ్లు తాగదు. ఒక్క మానవుడే ఈ తప్పు చేస్తున్నాడు. ఈ తప్పు జరగకూడదు. అందుకని నీటి ధర్మాన్ని తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే ఆహారం తినేటప్పుడు నీళ్లు తాగడం వలన పేగులు సాగి నీరు ఆహారం ఎక్కువైపోయి పొట్టలు ముందుకు వస్తున్నాయి. పొట్టలు ముందుకు రాకూడదు. మనకు ఆకలి వేసేటప్పుడు మన కడుపులో పేగుల నుండి పైత్యరసం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం రిలీజ్ అవుతూ ఉంటుంది. అది పచ్చగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది. అప్పుడు ఆహారంతో పాటు నీటిని పంపిస్తే ఆ పైత్యరసం పలచబడిపోయి దాని శక్తిని కోల్పోయి 4 గంటల్లో కావాల్సిన జీర్ణం 6 గంటలు 7 గంటల్లో జరుగుతుంది. ఆ నష్టం అక్కడ జరుగుతుంది. ఆ అవకాశం ఇవ్వకూడదు. ఆ అవకాశం ఇవ్వకుండా నీరు తాగకుండా భోంచేసి అలవాటు చేసుకోవాలి. పైత్యరసాన్ని మనం కాపాడుకోవాలి. నీటి ధర్మాన్ని చక్కగా పాటిస్తూ చక్కటి దేహాన్ని, కాంతివంతమైన దేహాన్ని మనం ఎప్పుడూ అనుభవిస్తూ ఈ దేహాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని మన జన్మను సార్థకం చేసుకుంటూ అలాగే తప్పనిసరిగా ధ్యానం చెయ్యాలి. ధ్యానం చెయ్యాలి అంటే తప్పనిసరిగా శాకాహారమే అందరూ భుజించాలి. శాకాహారమే యోగుల ఆహారం, శాకాహారమే దేవతల ఆహారం, శాకాహారే మానవ ఆహారం, శాకాహారమే శ్రేష్టమైన ఆహారం, శాకాహారమే దేవతల ఆహారం. శాకాహారం మాత్రమే 4 గంటల్లో జీర్ణమవుతుంది. మాంసాహారం 49 గంటలు పడుతుంది జీర్ణమయ్యేదానికి. ఆ మాంసాహారం 49 గంటలు పొట్టలో ఉండడం వలన అక్కడి నుంచి అది పులిసిపోయి అక్కడి నుంచి గ్యాస్ ట్రబుల్ మొదలయ్యి అక్కడి నుంచి అల్సరు, క్యాన్సర్లు వచ్చేదానికి కారణం కేవలం మాంసాహారం అని తెలుసుకోవాలి. ప్రపంచంలో క్యాన్సర్ పేషెంట్లు 99 మంది మాంసాహారులే అని తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో తేలిన సత్యం ఏమంటే మాంసాహారులకే ఎక్కువ క్యాన్సర్ జబ్బులు వస్తున్నాయని, అల్సర్ జబ్బులు వస్తున్నాయని, జీర్ణకోశాలు దెబ్బతింటున్నాయని తెలిసింది. మాంసాహార జంతువులకు కూరలు ఉంటాయి. మాంసాహారం తినే జంతువులకు జీర్ణకోశం ఆ సృష్టికర్త సపరేట్ గా సృష్టించడం జరిగింది. అవి జీర్ణం చేసుకునే శక్తి ఆ జీర్ణకోశాలకు ఉంది. మానవుని జీర్ణకోశము కేవలం శాకాహారం కోసమే ఆ సృష్టికర్త సృష్టించడం జరిగింది. శాకాహారం మాత్రమే దేవతల ఆహారం అని తెలుసుకొని శాకాహారము చక్కటి కాయగూరలు, చక్కటి ఆకుకూరలు, చక్కటి పప్పు దినుసులు, చక్కటి ఆహారం, వేడివేడి ఆహారం, చిరుధాన్యాలు, కొర్రలు, ఆరికలు, బరిగలు తీసుకుంటూ చక్కగా సంగటి తింటూ చక్కటి శాకాహారాన్ని అనుభవిస్తూ సాధనలో ముందుకెళ్ళాలి. సాధన కావాలి అంటే తప్పనిసరి శాకాహారం. చాలా మందికి బలం ఉండాలి, మాంసాహారం ఉండాలి, మాంసాహారం వల్లనే బలం ఉంటుంది అనే ఒక అపోహ ఉంది. దయచేసి ఈ అపోహ నుండి బయటపడండి. బలానికి మాంసాహారానికి ఎలాంటి సంబంధం లేదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్యాట్స్మెన్ టెండూల్కర్ శాకాహారి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతదేశపు ఫైల్మాన్ దారాసింగ్ శాకాహారి, ఫైల్మాన్ కృష్ణమూర్తి శాకాహారి, మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం శాకాహారి. అనేక జంతువులు, బలమైన జంతువులు శాకాహారి. ఏనుగు బలమైన జంతువు శాకాహారి, ఒంటె శాకాహారి, బండలాగే ఎద్దు శాకాహారి. ప్రపంచంలో అన్నిటికంటే బలమైన జంతువు ఖడ్గమృగం శాకాహారి. శాకాహార జంతువులు ఎక్కువ బలంగా ఉంటూ ఎక్కువ జీవితకాలం జీవిస్తూ ఉన్నాయి. మేకలు ఆకులు తిని కొండలు ఎక్కుతూ ఉన్నాయి. మేకను తిన్న మనిషి ఆసుపత్రిలో మంచం ఎక్కుతూ ఉన్నాడు. జీవహింస మహాపాపమని అనేక శాస్త్రాలు బోధిస్తున్నాయి. బుద్ధుడు జీవించినంత కాలం శాకాహారం మహాపాపము, జీవహింస మహాపాపమని బోధించాడు. ప్రతి ప్రాణి దైవ స్వరూపమే, ప్రతి ప్రాణి ఆత్మస్వరూపమే, ప్రతి ప్రాణిలో భగవంతుడున్నాడు. ఏ ప్రాణిని చంపినా కూడా జీవహింస కిందనే వస్తుంది. కాబట్టి జీవహింస చేయరాదు.
విలవిలా తనకలాడుతుంది. అది తనకలాడడం వల్ల, ఆ మాంసం తినడం వల్ల అనేక రకాల లక్షల బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంది. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో శాకాహారం మాత్రమే తీసుకొని సాధకులు ముందుకెళ్ళాలి. మరి మహమ్మద్ ప్రవక్త శాకాహారి, రక్తాన్ని మాంసాన్ని ఇష్టపడడు అని ఖురాన్లో రాసి ఉన్నారు. మరి అనేక మేధావులు, రాముడు, కృష్ణుడు, ఆ మహానుభావులందరూ, మహాత్ములందరూ, యోగులందరూ శాకాహారులే. రామకృష్ణ పరమహంస దగ్గర నుంచి, వివేకానంద దగ్గర నుంచి, మరి ఆంజనేయ స్వామి చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లి అంజనీదేవి చెప్పిన విధంగా ధ్యానం చేశాడు, శాకాహారిగా మారాడు. 6000 సంవత్సరాలు ఈనాటికి సజీవంగా ఉన్నాడు శాకాహారం తీసుకుంటూ. మహావతార్ బాబా 2000 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాడు, శాకాహారిగా ఉన్నాడు, నవ యువకునిగా ఉన్నాడు. నేను హిమాలయాలకు వెళ్ళినప్పుడు కొన్ని వందల మంది యోగులను హిమాలయాల్లో దర్శించాను. వారందరూ శాకాహారులే, వారందరూ ధ్యానం చేస్తున్నారు, వారందరూ వందల సంవత్సరాలు జీవిస్తున్నారు. కాబట్టి దివ్యాత్మ స్వరూపుల్లారా, నా సందేశం ఏమి అంటే అందరూ శాకాహారులుగా మారండి. 26 సంవత్సరాల నుంచి నేను శాకాహారిగా ఉన్నాను, నా ఆరోగ్యం బాగుంది. 70 సంవత్సరాల వయసులో ఈ రోజు నేను హిమాలయ పర్వతాలన్నీ తిరిగి వచ్చాను. సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొంది అద్భుతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాను. భగవంతుడు మానవునికి ఇచ్చిన గొప్ప వరం జీవితం అని అర్థం చేసుకొని ఆ జీవితాన్ని ఆస్వాదిద్దాం. ఆ జీవితాన్ని మనం ఆనందంగా జీవిద్దాం. ఈ ఆనందమయ జీవితం కోసం మనం ధ్యానం చేయాలి, శాకాహారులుగా మారాలి. అందరినీ శాకాహారులుగా మార్చి మన జీవితాలను ధన్యం చేసుకుంటూ నవ సమాజాన్ని స్థాపిద్దాం. ఈ రోజు ఎక్కడ చూసినా భయంకరమైన ఆర్తనాదాలు వినిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా జబ్బులు. ఈ రోజు 2000 రకాల జబ్బులు మానవులను పట్టి పీడిస్తూ ఉన్నాయి. సంపాదించిన డబ్బంతా ఆసుపత్రి పాలవుతా ఉంది. అలా కాకూడదు. శాకాహారం వలన సంపూర్ణ ఆరోగ్యం, ధ్యానం వలన సంపూర్ణ ఆరోగ్యం. మన డబ్బు మన పిల్లలకు, సమాజానికి అందాలి. పిరమిడ్లో ధ్యానం చెయ్యాలి. పౌర్ణమి ధ్యానం తప్పకుండా చెయ్యాలి. పౌర్ణమి ఈ ప్రపంచంలో అత్యంత అద్భుతమైన రోజు పౌర్ణమి. అనేక మంది యోగులు పుట్టిన పవిత్రమైన రోజు పౌర్ణమి. కాబట్టి పౌర్ణమిని మనం సద్వినియోగం చేసుకోవాలి. మా గురువు గారు పత్రి గారు పౌర్ణమి తప్పనిసరిగా ధ్యానం చేయాలి పిరమిడ్లో సందేశం ఇచ్చారు. జీవించనివ్వు అని ప్రపంచానికి చెప్పిన ఆచార్య నాగార్జునుడు జన్మించింది పౌర్ణమి నాడే. బుద్ధ భగవానుడు జన్మించింది వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు. ఆయన దేహ విరమణ చేసింది పౌర్ణమి నాడు. ఆయన జ్ఞానోదయమైంది పౌర్ణమి నాడు. వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడే ఆ మహాత్ముడు ప్రపంచానికి జ్ఞానాన్ని అందించాడు. అలాగే వెంకటేశ్వరుని మీద 32,000 పద సంకీర్తనలు రచించి గానం చేసిన అన్నమయ్య జన్మించింది పౌర్ణమి నాడే. అలాగే గురు నానక్ జన్మించింది పౌర్ణమి నాడే. ఎంతో మంది మహానుభావులు, మహాత్ములు పౌర్ణమి నాడు జన్మ తీసుకున్నారు. అందుకని పౌర్ణమి నాడు మనం కూడా ధ్యానం చేయాలి. బుద్ధ సాంప్రదాయంలో పౌర్ణమి పండుగ దినం. బుద్ధ సాంప్రదాయంలో శిష్యులకు శిక్షణ ఇస్తారు. ఆశ్రమాల్లో గురువులు శిష్యులుగా చేర్చుకుంటారు. కాబట్టి పౌర్ణమిని వినియోగించుకోవాలి, పౌర్ణమి ధ్యానం చెయ్యాలి. అధర్వణ వేదంలో 5 ధర్మాలు ఉన్నాయని చెప్పాను. మరి నీటి ధర్మం ఒకటి. నీటి ధర్మాన్ని గురించి చక్కగా వివరణ ఇచ్చాను. నీటి ధర్మాన్ని పాటించండి. అలాగే ఆహార ధర్మాన్ని గురించి, శాకాహార విశిష్టత గురించి చెప్పాను, దాన్ని మీరు పాటించండి. అలాగే 3వ ధర్మం వ్యాయామ ధర్మం. ప్రతి మనిషి తప్పకుండా యోగా చేయాలి, ఆసనాలు వేయాలి, ప్రాణాయామం చేయాలి. తప్పకుండా ఈ శరీరానికి చెమట వచ్చేటట్టుగా వ్యాయామ ధర్మాన్ని తప్పకుండా పాటించాలి. నీ శరీరం కాంతివంతంగా, ఆరోగ్యంగా, అద్భుతంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. మంచి గురువు దగ్గరికి, యోగా మాస్టర్ దగ్గరికి వెళ్ళి యోగా చేయాలి, వాకింగ్ చేయాలి, రన్నింగ్ చేయాలి. తప్పకుండా వ్యాయామాన్ని ఖచ్చితంగా పాటించి చెమట వచ్చేటట్టుగా
ఈ శరీరాన్ని తప్పకుండా కష్టపెట్టాలి. ఒక అరగంట, గంట, 2 గంటలో మీరు. అలాగే 3వ ధర్మం మనం తెలుసుకున్నాము. అలాగే 4వ ధర్మం విశ్రాంతి ధర్మం. ఈ విశ్రాంతి ధర్మాన్ని తప్పకుండా పాటించాలి. ఎలాగైతే కష్టపడుతున్నామో, ఎలాగైతే యోగా చేస్తున్నామో, అలాగే ఈ దేహానికి చక్కటి విశ్రాంతినివ్వాలి, దేహాన్ని కాపాడుకోవాలి. మనం ఈ భూమి మీద ఎన్ని పుణ్యకార్యాలు చేయాలన్నా, ఏమి సాధించాలన్నా ఈ దేహం అవసరం. ఈ దేహాన్ని చక్కగా కాపాడుకుంటూ విశ్రాంతిని రోజు 7 లేక 8 గంటలు తప్పకుండా నిద్రపోవాలి. 2 నిద్రలు ఉన్నాయని నేను ఇదివరకే చెప్పాను. 1 యోగ నిద్ర, 2 రోగ నిద్ర. రోగ నిద్ర వద్దు మనకు. బాగా ధ్యానం చేసి పడుకుంటే యోగ నిద్ర వస్తుంది. ఆ యోగ నిద్రను మనం ఆస్వాదిస్తూ చక్కగా విశ్రాంతి తీసుకొను. అలాగే మధ్యాహ్నం సమయంలో కూడా అవకాశం దొరికినప్పుడు గంట, గంటన్నర విశ్రాంతి ఇవ్వాలి ఈ దేహానికి. విశ్రాంతి ధర్మాన్ని పాటించి ఈ దేహాన్ని మనం కాపాడుకోవాలి. నీటి ధర్మము, ఆహార ధర్మము, వ్యాయామ ధర్మము, విశ్రాంతి ధర్మము. 5వది విసర్జక ధర్మము. ఈ అద్భుతమైన విసర్జక ధర్మము, 5 ధర్మాల్లో అద్భుతమైనటువంటి విసర్జక ధర్మము ఏంటి అంటే, మన యోగులు, మహానుభావులు, మహాత్ములు అందరూ ఒక అద్భుతమైన సందేశం ఇచ్చారు. లంకనం పరమ ఔషధం. ఏమిటి లంకనం పరమ ఔషధం అంటే, ఈ దేహంలో మనం అన్ని అవయవాలకు విశ్రాంతినిస్తున్నాము, అన్ని అవయవాలను తప్పనిసరిగా రెస్ట్ ఇస్తున్నాము. కానీ ఈ జీర్ణకోశానికి, ఈ పొట్టకు మాత్రం విశ్రాంతినివ్వడం లేదు. అందుకే యోగులు అంటున్నారు లంకనం పరమ ఔషధం అని. వారానికి ఒక్కసారి, 2 వారాలకు ఒక్కసారి అయినా ఈ పొట్టకు మనము ఈ విశ్రాంతిని ఇవ్వాలి, ఈ జీర్ణకోశానికి విశ్రాంతిని ఇవ్వాలి. అది రోజు జీర్ణం చేసి చేసి బాగా కష్టపడుతూ ఉంది. లంకనం పరమ ఔషధం అనే ధర్మాన్ని మనం పాటించగలిగితే, విశ్రాంతి ఇవ్వగలిగితే, ఒక్క రోజంతా మళ్ళా రోజు అద్భుతంగా జీర్ణకోశం పనిచేస్తుంది, ధ్యానం కుదురుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది, నవనవలాడుతూ ఉంది శరీరం. ఈ లంకనం పరమ ఔషధం అంటే మామూలు ఔషధాలు తీసుకుంటాము మనకు జబ్బులు వచ్చినప్పుడు. కానీ ఉపవాస ధర్మం అనేది ఎంత గొప్పదంటే, అది ఉపవాసం ఉంటే చక్కగా ఆరోగ్యం మన సొంతమై జబ్బులన్నీ మాయమైపోతాయి. కుక్కకు జ్వరం వస్తే 2 రోజులు 3 రోజులు ఏమీ తినదు, ఆహారం తినదు, తప్పకుండా లంకనం చేస్తుంది. 84 లక్షల జీవరాశులు తప్పకుండా ఉపవాస ధర్మాన్ని పాటిస్తాయి, లంకనాన్ని పాటిస్తాయి. లంకనం పరమౌషధం అనే ధర్మాన్ని పాటిస్తాయి. ఆకలి అయితేనే 84 లక్షల జీవరాశులు తింటాయి. కానీ ఆకలైనా కాకుండా మానవుడు తిని అనేక నష్టాలను కొని తెచ్చుకొని, అనేక బాధలు, అనేక జబ్బులకు అలవాలమై మానవ జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నాడు. కాబట్టి లంకనం పరమ ఔషధం. ఒక పులి ఒక మేకను తింటే 10 రోజులు ఏమీ తినదు, లంకనాన్ని పాటిస్తాయి. అన్ని జీవరాశులు పాటిస్తున్నాయి. ఒక పాము ఎలుకను తింటే 17 రోజులు ఇంకేమీ తినదు, తప్పకుండా అది లంకనం పాటిస్తుంది. కాబట్టి మానవుడు, తెలివైన మానవుడు, జ్ఞానం ఉండే మానవుడు, దివ్యాత్మ స్వరూపులైన మానవులందరూ తప్పనిసరిగా ఈ లంకనం పరమౌషధం అనే సత్యాన్ని తెలుసుకొని ఉపవాస ధర్మాన్ని పాటించి ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది ఈ మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.